జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 28వ శ్లోకము. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవ అభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హో శ్రీకృష్ణ, ఏ రకంగా నదులన్నీ సముద్రములోనికి ప్రవేశిస్తాయో ఆ రకంగానే సూరులగు ఈ రాజులందరూ మండుతున్నటువంటి నీ నోళ్లలోనికి ప్రవేశిస్తున్నారు కృష్ణ అంటూ అర్జునుడు తాను చూస్తూ ఉన్నటువంటి విశ్వరూపములోనికి యోధులందరూ తమ ప్రయత్నము లేకుండానే ప్రవేశిస్తున్నటువంటి విషయాన్ని అర్జునుడు గమనిస్తూ శ్రీకృష్ణ భగవానునికి విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఆ శ్రీమన్నారాయణుని యొక్క విశ్వరూపాన్ని భావనాపూర్వకముగా దర్శిస్తూ మన శరీరములో చేసేటటువంటి ప్రయాణం మన ఆధీనములో లేదు అనేటటువంటి నిజాన్ని గుర్తిస్తూ, అందుకని వెంటనే శ్రీమన్నారాయణుడిని మనసా వాచా కర్మణా శరణు వేడుకుంటూ అర్జునుడి పలుకులను మనం కూడా అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవ అభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి. ఓం. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి.